2014 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెనక్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్ను వెనక్కి పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్ ఫైల్ వెనక్కు రావడంతో న్యాయపరమైన చిక్కులను తొలగించుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. కూటమి ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. అమరావతి రాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అమరావతిని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. 10 ఏళ్ల పాటు ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంది కదా. ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు సర్కార్ను కేంద్రం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందుపరిచింది. ఇందులోని సబ్సెక్షన్ 2లో విభజన తర్వాత 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 2లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని కూటమి ప్రభుత్వం ఆశపడింది. కేంద్రం ఆమోదించి వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయపరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉండే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు.